ఇప్పుడు మనోజ్ ఈ అన్ని అరిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులు ఇనియే తెలంగాణ తెచ్చుకున్నాను ఆంధ్ర అని క్లియర్ గా చెప్తూనే ఉన్నాడు. ఓకే మా ఇదే దోపిడీ ఇవి ఎవ్వరు మాట్లాడొద్దు, నేను మాట్లాడిందే వేదము. ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ శ్యామ అని చెప్పి, ఆయన పార్టీ ఏది? వికేసి, పెరియార్ పార్టీ. ఏ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ తెలియదు. వికేసి అట వికేసి ఎక్కడ వికేసి పార్టీ అరే వికేసి ఇలిన్ ఫామ్డోలను పిలిస్తాడు రాంగ్ మెసేజ్ పోతది. ఈ ఇలిన్ ఫామ్డో అది కాదు. ఇప్పుడు పెరియార్ మాటలు తమిళనాడు పార్టీ మాటలు ఇవన్నీ ఏ పార్టీ ఆయన అంటాడు భారతదేశం అంటాడు, మళ్ళీ తమిళనాడు పార్టీ అంటాడు. ఏదైతే శ్యామ్ గురించి మాట్లాడదు. ఇప్పుడు ఆయన శ్యామ్ లేడీడా శ్యామ్ లేడీడా పెరియార్ పార్టీ శ్యామ్ లేడీడా శ్యామ్ గురించి మాట్లాడకండి మీరుడా. ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు, వ్యక్తి గురించి కాదు. ఆయన ఒక్కడే పోరాటం చేసినాడు కాదు. ఏమంటున్నాడు, ఇలాంటి వాళ్ళు అందరూ పోరాడుతున్నటువంటి ఈ మాటలే కాదు, గ్రాస్ రూట్స్ లో ఉన్నాయని చెప్పడానికి ఆయన ఉదాహరణ తీసుకున్నాం. ఆయన లేడు కాబట్టి ఆయన గురించి దందలు చేసుకునేటోళ్ళు సార్. ప్లాస్టిక్లు, లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అమ్ముకునేటోళ్ళు. వాళ్ళ ఇందాక మీరు అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి తోడ్పడుతుంది అది కూడా 1% అనుకోండి సార్. ఆ డెవలప్మెంట్ చాలా మనకు ఆ 1% చాలు. ఎవ్రీ డ్రాప్ మేక్స్ అన్ ఓషన్ చాలు అది. అంతేగాని ఇప్పుడు ఎంఎన్సీలు వచ్చిందండి, ఎఫ్డిఐ ద్వారా ఎంఎన్సీలు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వెనుకబడతారా? వేరే దేశం నుంచి మన గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, అమెజాన్ వచ్చింది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు అవి వచ్చినాక కూడా మీకు తెలుసోలేదో, తెలంగాణలో గత ఐటీ మంత్రి కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళు కానివ్వండి, ఒక అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఒక లీజ్ పీరియడ్ రైట్, ఒక అగ్రిమెంట్ 100% ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి ఇంత ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఉంటుంది. ఆ ఉద్యోగ అవకాశాలు ఇస్తేనే తీసుకుంటామని కూడా ఉంటుంది వాళ్ళకి. ఇంత కన్సెషన్ ఇస్తామని చెప్పి. కానీ అటువంటి లేవు కదా సార్. చదువు అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్తారండి, చాలా మంది వెళ్తారు. అక్కడ ఇంటర్వ్యూ ఇందాక పృథ్వీరాజ్ గారు ఏమన్నారంటే, మ్యానుఫ్యాక్చరర్లు వాళ్ళే, హోల్సేలర్లు వాళ్ళే, రీటైలర్లు పంజాబ్ నుంచి. ఎక్కడ చేస్తున్నారు? పంజాబ్ నుంచి తెప్పించుకోకండి, ఇక్కడ చేసుకోండి, ఇక్కడ పెడదాం. మనము ఇండస్ట్రీస్ పెడదాము, వద్దంటారా? పెడదాం. ఇక్కడ మనకు వనరులు ఉంది, పెడదాము. చాలా స్పేస్ ఉంది మనకు మెదక్ జిల్లా. అదే కదా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ గా పంచాయతే కదా ఇప్పుడు అదే కావాలని నా తెలంగాణలో అదే చెప్పిన, నా ఊర్లో చేసుకోవాలి, నా జిల్లాలో చేసుకోవాలి, నా తెలంగాణలో మేము చేసుకుంటాం. మేక్ ఇండియా ఎట్లా అంటున్నావో మేక్ ఇన్ తెలంగాణ అంతేనే. ఇలా రష్యాకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి వాళ్ళు కొనుక్కుంటా మన దగ్గరనే టెక్నాలజీ పెంచుకొని మన దగ్గరనే చేద్దాం అనుకుంటాం. ప్రపంచీకరణ అయిందని చెప్పి అన్ని వాళ్ళ దగ్గర కొంటామని కాదు కదా. ఇలా పాల ఉత్పత్తి అక్కడి నుంచి ఇక్కడికి అమెరికా వచ్చి నేను పడతా అంటే ఎందుకు ఆపుతున్నాం మనం? ఇక్కడ మనకున్న జనానికి నష్టం జరుగుతుందనే కదా. అట్లాంటి నా ప్రాంత తెలంగాణ ప్రజలకు కూడా నష్టం జరుగుతున్న ఉద్దేశంతోనే ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి వాళ్ళు ఇక్కడ దోపిడీ చేద్దాం చెప్తున్నాం. దోపిడీ చేయకుండా ఉన్నాను. అదే బరాబర్ మాట్లాడతాం. ఇక్కడ హింస చేస్తే అరే వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సమాజం చాలా మొత్తం భారతదేశాన్ని కొనేటట్టు ఉన్నది. ఇలా గుజరాత్ వాళ్ళు ఒక్కరు కలిస్తే భారతదేశాన్ని కొంటారు. అంత ధనం సంపాదించుకున్నారు వాళ్ళంతా. అదానీలు, అంబానీలు వీళ్ళందరూ యాడికెళ్ళి వచ్చిన వాళ్ళు భయ్ దేశాన్ని ఎట్లా సంపాదించారు? వాళ్ళ గతం ఏంటిది? ఎక్కడ దాకా ఎట్లా పోయినరు? గవర్నమెంట్ వాళ్ళతో కలిసి ములాఖాత్ అయ్యారు కాబట్టి ఇలా పెట్టుబడి దేశమైంది. 1% of the nation's population is holding more than 44% of the wealth of the nation. This is the situation of India. Top 1%. Bottom 50% of the nation is holding only 3% of the wealth of the nation. ఇంత గ్యాప్ ఎక్కడ ఉండు మన రాజ్యాంగంలో చెప్పలే. మొత్తం ధనం మొత్తం కొంతమంది చేతులలోనే అక్యుములేట్ అయి ఉన్నది. ఆ దాంట్లోనే ఆ సెటప్లో వచ్చేటోళ్ళే ఈ గుజరాతీ కావచ్చు, రాజస్థానీ, మార్వాడీలు వీళ్ళు మొత్తం వాళ్ళ చేతులనే ఇలా ధనం పెట్టుకొని దేశాన్ని దోసుకుంటున్నారని బరాబర్ చెప్తున్నాం. ఇలా గంటలకు 100 కోట్లు వాళ్ళ పైసలతోటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ సమాజం, ఇప్పుడు రాజస్థానీ సమాజం కావచ్చు, గుజరాతీ సమాజం, వీళ్ళందరినీ కదా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి బొచ్చడు పైసలు సంపాదించుకొని పెట్టుకొని ఉన్నారు. ఇలా భారతదేశాన్ని మొత్తం కబలిస్తేందుకు వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ చేసి పెడతారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం కూడా ఏం లేవు, ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళు దానికన్నా చాలా ఎక్కడికో దూరం పోయి ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చాలా దూరం పోయినారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు. మనోళ్ళు వాళ్ళ బ్యాంకులు వాళ్ళ చేతులలో ఉంటాయి. ఇలా ఆంధ్ర బ్యాంకులు, ఇంద్ర అన్ని పోయినాయి కదా, పంజాబ్ బ్యాంకులు ఉంటాయి. ఇక్కడ మన బ్యాంకులు మొత్తం కలాస్ అయిపోతున్నాయి కదా. అవి ఎందుకైతున్నాయి? దేశం మొత్తం ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది, పైనుంచి కింది దాకా దేశం మొత్తం. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడక తప్పలేదు. ఈ దేశంలో ఉత్తర హిందుస్థాన్ వాళ్ళు ఆ 2-3 స్టేట్లకు సంబంధించినటువంటి వాళ్ళు అందులో కూడా కొంతమంది చేతులలో ఇలా దేశం మొత్తం పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనే ప్రాబ్లమ్ మనకు.
లేదా వాళ్ళు పరుగుల రేస్లో నంబర్ 1 ఉన్నారు, పరిగెత్తుదాం, మనం కూడా పరిగెత్తాం. రేసు వాళ్ళ కుక్కలకే కాదు, మనం కూడా పాల్గొనొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, రేస్ లో వాళ్ళు మాత్రమే పరిగెడుతున్నారు, మనం పరిగెత్తలేము, మనం కూర్చున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే భాష మనం కూర్చొని వాడు పరిగెత్తుంటే ఏం సమాధానం సార్? మనం కూడా పరిగెత్తాము, మనం అందరం కలిస్తే రేస్ గెలుస్తాం. నా తెలంగాణ వాళ్ళు, నా తెలంగాణ వ్యాపారులు, నా తెలంగాణ స్వర్ణకారులు, నా తెలంగాణ కొమటోళ్ళు దోపిడీ చేసి సంపాదించే దానిలో 1-2% ఉంటారు కావచ్చు. అసలు 1-2% కూడా లేరు, అంతే కదా, 100% లేరు కదా. లేరు. అయితే వాళ్ళు 40 సంవత్సరాలలో ఆమన్గల్ ఉదాహరణ, 40 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ కన్నల కన్నీళ్ళు ఎందుకున్నాయి? ఆమన్గల్ కాదు, ఇది మైబాద్ లో ఉన్నది, పర్కాల్లో ఉన్నది, ఇది అన్ని ప్రాంతాలలో అట్లే ఉన్నది, కల్వకుర్తిలో ఉన్నది, వనపర్తిలో ఉన్నది, నువ్వు ఏ ప్రాంతంలో పోతే మంచిర్యాలలో ఉన్నది, మందమరిలో ఉన్నది. ఇదంతా అది మీకు ఇప్పుడు ఆమన్గల్ రూపంలో, ఆమన్గల్ ఒక ఉదాహరణగా నీకు బయటకు వచ్చింది, అంతే, ఒక ఫార్ములాగా బయటకు వచ్చింది. ఆమన్గల్లో 40 సంవత్సరాల నుంచి అక్కడ వర్తక సంఘం అధ్యక్షులు తిరుపతి గారి దగ్గర పోయి కూర్చుందాం. ఆయన 40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తుండే కదా, ఆయన పరిస్థితి, ఆయన ఎంత సంపాదించడం ఏంది, అదే బిజినెస్ లో 5-6 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ 200 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారో కేస్ స్టడీగా తీసుకొని అర్థమవుతుంది. ట్యాక్స్ కట్టకుండా ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు, పక్కా ట్యాక్స్ కడతలేరు. తర్వాత 2 నెంబర్ మాల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అది మన పేద ప్రజలకు తెలుస్తలేదు, అది తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తనట్టు ఎందుకుంటారని మా జనంలోకి పోయి రేపు పొద్దుగాల తీసుకుపోయి చెప్తాము. సెల్ ఫోన్ వాళ్ళు కూడా నిన్న చూసిన కదా వాళ్ళు ఎట్లా కథలు పడ్డారో మన దాంట్లో వచ్చింది నిన్న ఆర్టీవీ డిస్కషన్లే. ఇలా మాక్సిమం చేస్తుందంటే తెలియక అమాయకంగా అయ్యో అగ్వా సేమ్ అలా మన స్టిక్కర్ చదువుకున్న వాళ్ళు మనం చాలా మంది తెలియదు, మనకే చక్కగా తెలియదు, పాడైపోయి పెట్టేసేస్తారు. వాడు ఇక్కడ పెడతారు, మనం తింటలేము. మన తిన్న దాంట్లో కూడా చాలా కల్తీ మాలే ఉంటున్నాయి కదా, వాళ్ళ స్టిక్కర్ పెడతారు. పేదోళ్ళకి ఏం తెలుసు? మా వాళ్ళు చెప్తున్నారు అంతా ఎస్సీ ఎస్టీలే మాక్సిమం ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారన్న. ఏంటంటే చూస్తారు సేమ్ కంపెనీ చూస్తాను, ఏముండదు, మొత్తం నీకంతా సీలే కదా చేసి పెడతారు. ఆఫీసర్లు కూడా కొంతమంది ఆఫీసర్లు పైసలు తీసుకుంటారు, అలా ఇక్కడ ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. పాలిటిషియన్స్ అయితే పక్కా తీసుకుంటారు, లేకపోతే ఈ దందాలే నడవాయి. ఈ దందాలు 100% నడవ. వాళ్ళు చక్కదనంగా ఉంటాయి, ఇలా కార్పొరేట్ కాలేజీలు ఎందుకు వస్తాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వస్తాయి? మన తెలంగాణ పాలిటిషియన్స్ కూడా దొంగలే పట్టుకునే ఈ సిచ్యువేషన్ వచ్చి కూర్చున్నారు. ఇందాక కాసత్యనారాయణ మాట్లాడుతూ ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు ఆయన. మీకు సార్ ఏమంటున్నారంటే మన వాళ్ళు దొంగలు అని చెప్తే ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మన వాళ్ళు పైసలు తీసుకుంటారు, మన నాయకులు. అదే మన ఆఫీసర్ అరే కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్ళలో దొరుకుతున్నాయి భయ్. నువ్వు మీరేమో వాళ్ళని ఇందాక కాశత్నగర్ మాట్లాడితే ఏమన్నారంటే, మీరు మా సంస్కృతిని ఏం ఫాలో అవుతున్నారు? మా బోనం ఎత్తుతున్నారా? మా మైసమ్మ గుడికి పైసలు ఇస్తున్నారా? మా ముత్యాలమ్మ గుడికి పైసలు ఇస్తున్నారా? మా పోషమ్మ గుడికి పైసలు ఇస్తున్నారా? మా సంస్కృతిని ఏం పాటిస్తున్నారు? చూపిస్తాను, అది తప్పే. అది ఒకవేళ వాళ్ళు చేయకపోతే తప్పే. ఒక మహానుభావుడు చెప్పండి, పర్లేదు, మీరు చెప్పండి, మాటలో చెప్పండి. జోసెఫ్ గారు సార్ చూపిస్తాను బెస్ట్. ఇప్పుడు వాళ్ళ కల్చర్ ఇది కూడా